Hello boys and girls, this video dedicated to all Ram Charan fans and mega fans. నిజంగా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతుంటే మైండ్ పోతుంది. ఏం మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటిది అర్థం కావట్లా. గేమ్ చేంజర్ డే 1 ఎంత కొట్టేటటువంటి అవకాశం ఉంది. గేమ్ చేంజర్కి చాలా స్లో బుకింగ్ నడుస్తున్నాయి. తెలంగాణలో ఇంకా టికెట్లు ఓపెన్ చేయలేదు. అంతెందుకు, రామ్ చరణ్ అడ్డా అంటారు మా ఖమ్మాన్ని, మా ఖమ్మంలో కూడా టికెట్లు ఓపెన్ చేయలేదు. దీని వెనక జరుగుతున్నటువంటి స్కామ్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, నిన్న ఈ పోలీసు లుక్ని అయితే రిలీజ్ చేశారు. అసలు మామూలు లేదు ఈ లుక్. ఇది కదా మాకు కావాల్సింది అనేటటువంటి రీతిలో ఉన్నాడు. ఈ స్పెట్స్లో అప్పన్న కనపడుతుండు, ఈ స్పెట్స్లో రామ్ నందన్ కనపడుతుండు, ఎదురుగా అయితే రామ్ చరణ్ కానొస్తుండు. అంటే ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక క్లారిటీ. నేనైతే జస్ట్ గెస్సింగ్ చెప్తున్నా. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పన్నకే 2 కొడుకులు ఉండొచ్చు. ఒకళ్ళేం ఐపీఎస్, ఇంకొకళ్ళేం ఐఏఎస్ అయి ఉండొచ్చు. ఐఏఎస్ ఏం చేతగాక చేతులు ఎత్తేస్తారో ఆ టైంలో ఐపీఎస్ దిగి ఏ విధంగా కథ మళ్లించిండు అనేటటువంటి స్టోరీ కూడా నా మైండ్లో అయితే తిరుగుతుంది. ఏమో చెప్పలేం, శంకర్ గారు ఏం మాస్టర్ ప్లాన్ చేసిండు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోలీసు లుక్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ముఖ్యంగా ఏంటంటే, అప్పన్నకు సంబంధించినటువంటి కొన్ని సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్ వింటున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి వైబ్ వచ్చిందంటే, రంగస్థలంలో మన చిట్టి క్రియేట్ చేసింది కదా ఒక వైబ్, ఆ విధంగానే ఈ సినిమాలో కూడా అప్పన్న ఒక వైబ్ని క్రియేట్ చేయబోతుందని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అయితే అర్థమైపోతుంది అనమాట. నాకైతే పోలీస్ క్యారెక్టర్ ఓకే బెటర్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఖచ్చితంగా అప్పన్న క్యారెక్టర్. అప్పన్న స్టోరీ వచ్చినప్పుడు, ఆ వేరియేషన్స్ వచ్చినప్పుడు, ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అవుతామని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అయితే అర్థమవుతుంది అనమాట. ఏం ప్లాన్ చేసిండు శంకర్ అనేటటువంటిది మనకైతే అర్థం కాదు. మొట్టమొదటి ఏంటంటే, దిల్ రాజు గారు ఇగో ఈ విధంగా మాట్లాడిండు. ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. ఆయన ఏమంటుండంటే, మేము చాలా కష్టపడుతున్నాం సినిమాకి హైప్ క్రియేట్ చేద్దామని, కానీ సినిమాకి అయితే హైప్ క్రియేట్ కావట్లేదు అని చెప్పి ఆయనే డైరెక్ట్గా ఒప్పుకుంటూ, ఏదో ప్రొడ్యూసర్ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే మనం ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది. మన గేమ్ చేంజర్కి బుకింగ్స్ ఎందుకు స్లోగా ఉంటున్నాయి అని అంటే, ఒకసారి మీరు బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం ఈ 1 అవర్లోనే ఒక 4,000-40,000 టికెట్ల కన్నా ఎక్కువ అమ్ముడు పోలేదన్నమాట. పుష్పకు చూసుకున్నట్లయితే ఈ 1 అవర్లోనే 1,00,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఒరిని అమ్మ, నెలకెత్తం రిలీజ్ అయినటువంటి సినిమాకి భయంకరమైనటువంటి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా అండేనా లేదు, రేపు ఒక్కరోజే లేదు, ఎల్లుండే. మరి దీనికి ఎందుకు ఇంత స్లో నడుస్తున్నాయి అనేటటువంటిది అర్థం కావట్లా. దానికి కూడా మనం క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, బుక్ మై షోలో ఆ విధంగా చూపించడానికి గల కారణం, ఇంకా తెలంగాణలో ఎక్కడో కూడా టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. మొట్టమొదటి పాయింట్, సినిమా డే 1 ఎంత కొట్టింది అనేటటువంటిది డెప్త్ మాట్లాడతామేనండి. తెలంగాణలో ఎందుకు ఓపెన్ చేయలేదంటే, ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ప్రభుత్వంతో డిస్కషన్ చేస్తున్నారు. మాకు కనీసం మార్నింగ్ షోకి పర్మిషన్ ఇవ్వండి, ప్రీమియర్ షోకి ఎట్టాగో ఇవ్వట్లేదు, కనీసం మార్నింగ్ షోకి పర్మిషన్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం మాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళైతే పాపం తెలంగాణ ప్రభుత్వాన్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మన రేవంత్ రెడ్డి సార్ మట్టుకు దిగట్లేదు. ఒక్కసారి మీకు ఆపర్చునిటీ ఇచ్చినా మీరు దాన్ని వాడుకోలేదు, ఇది చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి తెలంగాణలో చూసుకున్నట్లయితే నార్మల్ రేట్స్ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తాయి అనమాట. అంటే 200 నుండి 300కి మించి అయితే టికెట్ రేట్ ఉండదు. ఇది అమ్మయ్య ఊపిరి పీల్చుకోవచ్చు. కాకపోతే కలెక్షన్స్ మీద దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంది. కలెక్షన్స్ మీద ఎందుకు దెబ్బ పడింది అంటే, నేను నిన్న చెప్పినట్టు సినిమాకి 450 కోట్లు కాదంటే పెట్టింది, జిఎస్టీతో కలిపి, ఎస్జిఎస్టీతో కలిపి, ప్రమోషన్స్తో కలిపి, యూకేలో ఈవెంట్తో కలిపి, వేరే వేరే రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రతి ఈవెంట్తో కలిపి ఇప్పటిదాకా దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమాకి 700 కోట్లు అయితే ఖర్చు పెట్టినట్ట. అక్షరాల 700 కోట్లు. సినిమా ఎంత భయంకరంగా ఆడాలి, ఈజీగా 1000 కోట్లు వసూలు చేస్తేనే సినిమాకి ఆయనకి లాభం వచ్చినట్టు 700 కోట్లు అయితే వసూలు చేయాలి. మరి 700 కోట్లు వసూలు చేయడం అంటే మాటలు కాదు. అది ఏ రేంజ్లో ఆడాలి అనేటటువంటిది డెప్త్ మాట్లాడతాం. ఏంటంటే, మొట్టమొదట డే 1 రికార్డ్స్ గురించి వస్తాను నేను. చూడండి, పుష్ప చూసుకున్నట్లయితే డే 1 294 కోట్లు కొట్టింది. దానికైతే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చారు, ఈ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పుష్ప సినిమాకి అయితే భయంకరంగా కలిసి వచ్చింది. అందుకే డే 1 294 కోట్లు అయితే కొట్టింది. ఆ తర్వాత త్రిబుల్ మూవీ 223 కోట్లు డే 1 కొట్టింది అనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఎందుకంటే రాజమౌళి గారికి కూడా బాగా కలిసి వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అని ఉండడం వల్ల చాలామంది అభిమానులు ఎగబడి చూశారు. కొత్త థియేటర్స్ కూడా ఓపెన్ చేయించారు. దీనికి కారణమే 223 కోట్లు డే 1 రావడం జరిగింది. బాహుబలి 2 చూసుకున్నట్లయితే డే 1 218 కోట్లు కొట్టింది. ఇది కూడా ఒక అచీవ్మెంట్ అని చెప్తా. ఆ టైంలో 218 కోట్లు, అదే తక్కువ టికెట్ రేట్స్తో కొట్టడం అంటే మాట కాదు. నార్త్ మన
మన దాంట్లో కలుపుకోండి. ఈ విధంగా 218 కోట్లు అయితే కొట్టింది. ఆ తర్వాత కల్కి 2898 ఏడి ఏదైతే ఉందో 191 కోట్లు అయితే కొట్టింది. ఇది జెన్యూన్ కలెక్షన్స్ అని చెప్పి కూడా వాళ్ళైతే తెలియజేశారు. ఆ తర్వాత సలార్ ఏదైతే ఉందో 178 కోట్లు కొట్టింది. దేవరా 172 కోట్లు కొట్టింది. RRR మూవీలో ఎన్టీఆర్ని చాలా మంది ట్రోల్ చేశారు. వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేలేసుకునేలా భయంకరమైనటువంటి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో దేవరా డే 1 172 కోట్లు కొట్టింది. KGF చాప్టర్ 2 డే 1 165 కోట్లు కొట్టింది. లియో డే 1 148 కోట్లు కొట్టింది. ఆది పురుష్ డే 1 140 కోట్లు కొట్టింది. సాహో డే 1 130 కోట్లు కొట్టింది. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 10-12 సినిమాలు అయితే డే 1 100 కోట్ల కన్నా ఎక్కువగానే కొట్టాయి. మరి గేమ్ చేంజర్ ఎంత కొట్టేటటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారనేటటువంటిది మీరు కింద కామెంట్ చేయండి. మీరు అనొచ్చు పుష్పాన్ని లేపేస్తుంది బ్రో, త్రిబులాన్ని లేపేస్తుంది బ్రో. నేను చెప్తున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, మీకు కోపం వచ్చినా నేనైతే ఏమనుకోలేను అనమాట. ఫీల్గాను హానెస్ట్గా మాట్లాడుతున్నా. గేమ్ చేంజర్ దేవరాన్ని కూడా కొట్టలేదు డే 1. ఇది హానెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే నేను జెన్యూన్గా ఆలోచించి చెప్తున్నా, రీసెర్చ్ చేసి చెప్తున్నా. బుక్ మై షో యాప్ ఓపెన్ చేయండి, టికెట్స్ని ఓపెన్ చేయండి. సినిమా మీద చాలామందికి ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నాయి. యూకేలో కూడా చాలా తక్కువ బుకింగ్స్ అవుతున్నాయి. బెంగళూరులో చూసుకున్నట్లయితే 4000 5000 డబ్బులు వచ్చాయి, టికెట్లు కూడా రాదు. అంటే మొత్తం మీద బెంగళూరులో హిందీ వర్షన్లో ఓవరాల్గా 10,000 రూపాయలు వర్తున్నటువంటి టికెట్లు కూడా మురుగుపడలేదు. దిల్ రాజు గారే తెలియజేస్తున్నారు, సినిమాకి హైప్ అయితే చాలా తక్కువ ఉంది, మేము ఏం చేయాలనేటటువంటిది మాకు అర్థం కావట్లని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. సో డే 1 చూసుకున్నట్లయితే ఎట్ట లేదన్నా కానీ ఒక 150 కోట్లు కొట్టింది. 172 కోట్లు కొట్టడం, 200 కోట్లు కొట్టడం అయితే సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. ఇప్పుడు వీళ్ళంతా వస్తున్నారు, అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వస్తున్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వస్తున్నారు. ఓవో నడుతున్నా కానీ టికెట్ బుక్ చేసుకోవట్లా. నాకు అది బాధగా అనిపిస్తుంది. నేను ఇందాకలో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో మాట్లాడినా, ఏందన్నా అంటే అన్నా అదన్నా అన్నా ఇదన్నా అన్నా అన్నాడు. అన్న గేమ్ చేంజర్ టికెట్ బుక్ చేసుకున్నావా అంటే ఏం వెళ్తాం అన్నా నిదానంగా చూస్తా. ఏంది ఇది, మీరు వెనకుండి ఎంకరేజ్ అరవడానికైనా దేనికి ఒకసారి టికెట్ బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్నా కానీ ఆ డే 1 దాటిది అని చెప్పి నేనైతే హానెస్టీగా తెలియజేస్తున్నాను. యూకేలో చూసుకున్నా, యూఎస్ఏలో చూసుకున్న టికెట్ బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి. దీనివల్ల డే 1 ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే డే 1 100 కోట్లు వస్తే గ్రేట్ అబ్బా. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. మొట్టమొదటి ఏంటంటే ప్రీమియర్ షోస్కి పర్మిషన్ లేవు. పుష్పాకు చూసుకున్నా, దేవరావు చూసుకున్నా 1 AM షోకి పర్మిషన్ ఇచ్చారు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ నైజాంలో ఈ విధమైనటువంటి పెంచుకోవడం వల్ల కలెక్షన్స్ భయంకరంగా వస్తాయి. ఒక్క నైజాంలోనే మన గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే 53 కోట్లు బిజినెస్ అయితే చేయడం జరిగింది దీనివల్ల. కాబట్టి అన్ని పాసిబుల్ కావాలంటే కుదరదు. టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి, హైప్ తక్కువగా ఉంది, బుకింగ్ స్లోగా ఉన్నాయి. కాబట్టి ఇంకా టికెట్లో ఓపెన్ చేయలేదు. నీ అమ్మ తెల్లారితే సినిమా టికెట్లో ఓపెన్ చేయలేదంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత స్లో ఉందని. కాబట్టి ఈజీగా డే 1 ఒక 100 కోట్లు కొట్టింది. ఇక 150 కోట్లు కొట్టినా కానీ వేరే లెవెల్ అని చెప్తాను నేను. మరి ఆ తర్వాత ఎంత కొట్టిద్ది బ్రో, లాంగ్ రన్లో ఎంత కొట్టిద్ది బ్రో అంటే వస్తాను ఆడికి వస్తాను, దీని గురించి నేను డెప్త్ మాట్లాడాలి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే 11వ తారీఖు పుష్ప సినిమా నుండి 20 minutes రీలోడెడ్ వర్షన్ అయితే దిగబోతుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఇది ఏదైతే ఉందో గేమ్ చేంజర్కి పెద్ద దెబ్బ అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ గేమ్ చేంజర్ని కొట్టడం కాదు, వీళ్ళ టార్గెట్ సంక్రాంతిని కొట్టడం. సంక్రాంతిలో వచ్చేటటువంటి ప్రతి సినిమాని కొట్టాలి అనేటటువంటిది వీళ్ళ టార్గెట్. ఒకసారి 11వ తారీఖు బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి టికెట్ సెర్చ్ చేయండి, పుష్ప మీకు అవైలబుల్లో కూడా దొరకవు అనమాట. మ్యాక్సిమం టికెట్స్ అయితే అయిపోయాయి. 11వ తారీఖు ఇది ఇప్పుడే అందరూ బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎగస్ట్రా 20 minutes యాడ్ చేస్తారని. ఈ ఎగస్ట్రా 20 minutesకి అయితే భయంకరమైనటువంటి హైప్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఈ విధంగా డే 1 ఎట్టలేదన్నా ఒక 100-150 కొట్టుకున్నా కానీ మళ్ళీ డే 2 నుండి పుష్ప రీలోడెడ్ వర్షన్ వస్తుంది, మళ్ళీ డే 3 నుండి డాకు మహారాజ్ వస్తుంది, మళ్ళీ డే 4 నుండి సంక్రాంతికి వస్తున్నాయి. కాబట్టి ఈ 3 సినిమాల దాటిని తట్టుకొని గేమ్ చేంజర్ నిలబడి లాంగ్ రన్లో 700 కోట్లు కొట్టడం ఏదైతే ఉందో ఒక మైల్ స్టోన్గా చెప్తా. ఈ డే 1, డే 2, డే 3 అనేటటువంటివి ఫ్యాన్స్ ఎస్టిమేషన్ చేసుకునే కానీ సినిమాకి ప్రాఫిట్ రావాలంటే లాంగ్ రన్లో ఆడాలన్నమాట. ఒక 30 రోజుల తర్వాత కూడా సినిమా బాగుంది అనేటటువంటి టాక్ రావాలి. ఎతకడానికి బొక్కలేమీ కానీ రాకూడదు. అప్పుడు భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తే ఒక రోబో రేంజ్లో, ఒక శివాజీ రేంజ్లో సినిమా కానీ ఉన్నట్టయితే లాంగ్ రన్లో 1500 కోట్లను కొట్టితే మరి అలా ఉంటుందా ఉండదా అనేటటువంటిదే పాయింట్ అనమాట. కాబట్టి ఇక్కడ సినిమాకి స్లో బుకింగ్స్ ఉన్నాయి, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ లేదు, పిచ్చ కాంపిటీషన్ ఉంది. వీటన్నిటిని అధిగమించాలి అని అంటే స్టోరీ మారాలి, స్టోరీలో ఏదో ఒక డెప్త్ ఉండాలనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అయితే నేనైతే తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. అది డే 1 ఎంత కొట్టింది, లాంగ్ రన్ ఎంత కొట్టింది అని చెప్పి నాకు నిన్నట్టుండి ఒకటే కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకి ఒక ఆన్సర్ ఇద్దామని చెప్పి ఈ విధంగా వీడియో అయితే చేయడం జరిగింది. చూసారు ఎంత రాసుకున్నాను. ఇదంతా రీసెర్చ్ చేయడానికి వాసి వాటడైంది. అండ్ ఈ RRR అయినా నీటిని రికార్డు బ్రేక్ చేయడం అంటే జరిగేటటువంటి పని కాదు. కాబట్టి ఇక హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకోమాకండి. దయచేసి టికెట్ అయితే బుక్ చేసుకోండి. తెలంగాణలో అయితే
మనకి అవైలబుల్ అయితే ఫుల్ తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. అండ్ బెనిఫిట్ షోస్ ఉన్నాయిలే కానీ ప్రీమియం షోస్ అయితే లేవని చెప్పి ఇంకా క్లియర్ అండ్ కట్గా తెలియజేస్తాను. అంటే 4ంటికి షో ఉంది, అట్ ద సేమ్ టైం అదే 4 హైయెస్ట్, 1 గంటకి గింటి గంటకు పెట్టడాలు అయితే తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఫ్రెండ్స్. ఇదే ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఈ గేమ్ చేంజర్ని ఇక రామ్ చరణ్ ఒక్కడే కాపాడగలడు, ఆయన తప్ప కాపాడేవాడైతే ఎవడూ లేదు. ఇదైతే హానెస్టీగా ఫైనల్గా తెలియజేయాల్సిన మాట. ఉంటాం మరి బాయ్.